పవన్ కళ్యాణ్ని బీజేపీ వాడుకుంటుంది అని ఒక మాట. ఏంటి అసలు వాళ్ళిద్దరి పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ గారి ఉపయోగం ఉందా, నష్టం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అసెంబ్లీ మీరు విన్నారుగా. సార్ ఇప్పుడు మీ నాన్నగారితో మీరు కలిసి ఉండటం అనేది లాభం ఉందా నష్టం ఉందా అని దానికి ఆన్సర్ ఎలా చెప్తారు? ఇప్పుడు మూడు ఒక ఉమ్మడి కూటమి, మూడు కలిసి ఒక టీమ్గా ఫామ్ అయింది. వాళ్ళని ఏదో రకంగా విడగొట్టాలనే ఉద్దేశం తప్పితే వేరే రకంగా ఏం లేదు. అసలు శుభ్రంగా బంగారం లాగా ఆయన ఉంటానే మాకు ఇవాళ మళ్ళీ అమరావతికి ఒక కళ వచ్చింది పవన్ కళ్యాణ్. అంతేగాని అందరూ బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అసలు అదేం లేదు, మూడు పార్టీ సమైక్యంగానే ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని ఒకసారి పట్టుకున్న తర్వాత నేను హిందువుని అని చెప్పి బయటకు వచ్చి చెప్పడం కరెక్టేనా? అవన్నీ లేవండి. హిందూ కాదు అసలు ఆయన క్రిస్టియన్. నేను హిందూ రథాలు గుళ్ళు ఎన్ని తగలబడ్డాయి. అసలు ఆయన నమ్మరండి. ఆయన తలకి తపస్సు చేసినా కానీ ఆయన ఎవరు నమ్మరేక. బీజేపీ పార్టీ కేవలం పవన్ కళ్యాణ్ ఒక పావులా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని వదిలేశారు కొన్నారు హిందుత్వ మతానికి అని చెప్పి. ఈ మధ్యకాలంలో కొంత పవన్ కళ్యాణ్ బీజేపీని ఉద్దేశించి కొన్ని మాటలు వస్తా ఉన్నాయి. ఏంటి నిజంగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటుంది బీజేపీ? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అసెంబ్లీ మీరు విన్నారుగా. చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి చెందింది సార్. మీలాంటి నాయకులు కావాలి మనకి. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మీలాంటి నాయకులు ఉంటే అభివృద్ధి చెందింది. అభివృద్ధి అంటే మీకు తెలుసు. మేము ఏదో వస్తున్నాము చేసాము, మాకు అభివృద్ధి తెలియదు. మేము కావాలంటే అభివృద్ధి చెందాలంటే ఎంతో ఓపిక ఉండాలి దానికి. ఆయన ఏమంటున్నాడు, మీకు అంతే అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని మీరు ప్రజలకి పంచుతున్నారు. రాజధానికి ఇవాళ కావాలంటే ఎన్నో సమస్యలు తీసుకురావంటే ఎన్నో అనుభవం ఉండాలి. ఈ అనుభవం లేకపోతే మేము ఎక్కడ తీసుకొస్తాం? రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది. అప్పు చేసి దాన్ని రాష్ట్రాన్ని యాగం చేసింది. రాష్ట్రాన్ని రాజధాని శ్మశానం అన్నారు, ఇంకో ఏదో అన్నారు. ఆ రకంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలంటే అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. ఇవాళ రాజధాని చూస్తుంటే చుట్టుపక్కల రాజధానే కాదండి, రాజధాని పక్కన భూములు కూడా 50-60 కిలోమీటర్ల దాకా కోట్లాది రూపాయల భూములు పెరిగినాయి. వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. నిన్న 30 గజాలు ఉండే ఒక అతను 10 లక్షలకు అమ్మాలంటే అప్పులు తీర్చాలంటే అమ్ములాపోయాడు. ఆ రోజు ఇవాళ నాకు 50 లక్షలైంది, 10 లక్షలు అప్పు తీర్చుకున్నాను, 40 లక్షల రూపాయలు మిగిలి. ఇంతకన్నా మాకేం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారన్నా దేవుడన్నా. ఎందుకంటే మా నోట్లో ఇవాళ ఒక ముద్దన్నం తింటున్నామంటే ఆ రోజు 10 లక్షలు అప్పు తీర్తే అది పోతే మాకు లేదన్నా. దేవుళ్లాగా మనకి రాజధాని వచ్చింది. ఇవాళ మా బిడ్డల బంగారు భవిష్యత్తు ఉంటది. దీంతో పాటు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తున్నా. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే ఎన్ని వేల మంది బతుకుతారో తెలుసన్నా. వేల మంది ఇక్కడ బతుకుతారు. దాంతో పాటు వ్యాపారాలు పెరుగుతాయన్నా, పిల్లలకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందన్నా. దీంతో పాటు అన్ని రకాల భవిష్యత్తులు పిల్లలకి భవిష్యత్తు వస్తుందన్నా అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పైన హిందుత్వాన్ని ఒక జెండా పెట్టి రాష్ట్రం మీద వదిలేశారు, హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఒక పాములా వాడుకుంటుంది బీజేపీ హిందుత్వాన్ని పెంచి పోషించడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ ఎత్తిన హిందుత్వాన్ని పెట్టారా? లేదండి. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి హిందూ మతం మీద గౌరవం ఉంది. మిగతా మతాల మీద కూడా గౌరవం ఉందండి. ఏ మతాన్ని గౌరవించలే చెప్పండి. నీ మతాన్ని నువ్వు గౌరవించుకుంటా, నా మతాన్ని నేను గౌరవించుకుంటానండి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటాడు. ఆయన ఏంటంటే మన హిందూ మతాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం అని అన్నాడు కానీ మన హిందూ మతాన్ని తోసేద్దాం లేదుగా. నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి, నేను హిందూ మతాన్ని ఇదండి అదండి అని అన్నాడు. హిందూ మతాన్ని అతన్ని చంపాడండి. అతను ఏంటో తెలుసా, హిందూ మతాన్ని ధర్మాన్ని కాపాడలేదండి. అతను 4 ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయనట్ట కాదు. గతంలో చూసుకుంటే రథాలు తగలబడిన పరిస్థితులు ఉన్నాయి, రాములు విగ్రహాలు తగలబడిన పరిస్థితులు ఉన్నాయి, ఆంజనేయ స్వామి విగ్రహాలు పరిస్థితులు ఉన్నాయి. ఇది తాను ఎత్తుకొని హిందుత్వాన్ని కాపాడుకుందామని మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా హిందువుని అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి హిందూ నమ్మరు. అతని తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లాడా? హిందూ ధర్మం అంటే అదండి. హిందూ ధర్మాన్ని కాపాడలేదండి, హిందూ ధర్మాన్ని భక్షించాడండి, దాన్ని నాశనం చేశాడండి. మా బోటోళ్ళు వాళ్ళు ఎంతో మంది బాధపడ్డామండి. మేము చర్చికి వెళ్తాము, మసీద్కి వెళ్తాము, దేవాలయానికి వెళ్తా. నా బోటోళ్ళు బాధపడ్డామండి. ఆ రోజు రాములు వారు తలకాయ తీసేశారండి. ఆ రోజు ఎన్నో విగ్రహాలు ధ్వంసం చేశారండి. పవన్ కళ్యాణ్ గారు కలిసిన చోట అక్కడ ఎన్నో విగ్రహాలు ఆగం చేశారు. ఒక్కసారి చూడండి సార్, చూసి మనసాక్షి కావాలని మన ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడా భక్షకుడా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోమనండి. భక్షకుడు అంటే అతను హిందూ ధర్మాన్ని కాపాడేవాడు అయితే 5 నిమిషాల్లో వాడెవడో ఎక్కడో పట్టలేదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి పవన్ కళ్యాణ్ అనే పునాదులు వేసుకుంటుంది అని చెప్పి మాట్లాడుతుంది. ఏమీ లేదండి. నిన్న లోకేష్ గారు కూడా ఏమన్నారు తెలుసా, మా నాన్నగారు తర్వాత మన పవన్ అనే ముఖ్యమంత్రి నెక్స్ట్. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే ఇలా ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కావాలండి
చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం డెవలప్ అయింది. అట్టనే మనం కూడా కొంతకాలం డెవలప్ అయిన తర్వాత అన్న చేతిలో పెడదాం, అన్న కూడా డెవలప్ చేస్తాడు. కొద్ది సంపద వచ్చిన తర్వాత ఎవరన్నా కొద్ది ఖర్చు పెట్టాలన్నా చెయ్యాలన్నా చేయగలుగుతారు. అందుకనే అన్న కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయననని లోకేష్ గారు కూడా అంటున్నాడు. మనం ఎందుకని చెడు మాటలు మాట్లాడుకోవటం, మన మంచి మాటలు మాట్లాడుకోండి. ఆయన మీద చెడు అభిప్రాయాలు చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా సన్నగా ఇవాళ చూడు ఎంత చక్కగా మాట్లాడతాడు. ఒకప్పుడు ఊ ఆ అనేవాడు, ఊ ఆ అట్లా చక్కగా నీట్గా మాట్లాడుతూ నేర్చుకుంటున్నాడు. ఒక్కోటి నేర్చుకుంటున్నాడండి. ఆయన నేర్చుకునే దాన్ని చెడగొట్టవాకండి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోండి. పవన్ కళ్యాణ్ ని బీజేపీ వాడుకుంటుంది అని ఒక మాట. ఏంటి అసలు వాళ్ళిద్దరి పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ గారి ఉపయోగం ఉందా, నష్టం జరుగుతుంది? అసలు వాడుకోవడానికి ఏందండి, ఎందుకు వాడుకుంటుంది, అసలు ఎందుకు చేస్తుంది, ఇవన్నీ ఉత్తమాటలండి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ వాడుకోవడానికి ఆయన పిచ్చాడు కదండి, ఆయన తెలియగలడు, విఘ్నుడు. ఆయన్ని వాడుకోవడం ఏముందండి, అదేమీ కాదు. ఇప్పుడు ముద్దు కూటమి ప్రభుత్వాన్ని తెలికి ముగ్గురు కలిసి పోటీ చేశారు, కలిసి అక్కడ మెజార్టీ గెలిచారు. దాన్ని తప్పితే వేరే ఏం లేదు, వాడుకోవడం లేదు, పోడలేదు. అదన్నీ పిచ్చి మాటలు, పిచ్చి విషయాలు ఏం లేదులేండి. వాళ్ళిద్దరిని అట్లా వాడుకుంటున్నారని చెప్పి బాబు గారిని ఏదో రకంగా వాళ్ళిద్దరి ద్వారా విడగొట్టాలని గేమ్ ప్లాన్ తప్పితే ఏం లేదు. ఇదే కూడా ప్రత్యేక హోదా అని చెప్పి బాబు గారిని ఏదో రకంగా బీజేపీని దూరం చేసుకొని చేయాలనే ప్లాన్ తోటి బాబు గారిని బీజేపీకి దూరం చేసేసి జగన్మోహన్ రెడ్డి దూరి వాళ్ళలోది టైప్ అయిపోయి అమరావతిని నాశనం చేశాడు. ఇప్పుడు కూడా వాళ్ళ గేమ్ ప్లాన్ తప్పితే ఇది వేరే రకంగా ఏం లేదు. వీళ్ళు కలిసి ఉంటున్నారు. వాళ్ళు కలిసి ఉంటే కనుక మనం గెలవలేము. వాళ్ళని ఏదో రకంగా విడగొట్టాలనే ఉద్దేశం తప్పితే వేరే రకంగా ఏం లేదు. అంటే పవన్ కళ్యాణ్ మొత్తం పేరుతో రెచ్చగొట్టేలా చేస్తుంది. హిందుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తినేసి దాని రాష్ట్రం పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా వాళ్ళ మీదకి రాకుండా కేవలం పవన్ కళ్యాణ్ ముందు పెట్టిదంతా నడిపేస్తుంది అని చెప్పి హిందుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తినేసారని చెప్పి మాట్లాడారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎత్తినేయడం కదండి హిందుత్వాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 రోజుల నుంచి హిందుత్వంగా బొట్లు పెట్టుకొని అన్ని చేస్తున్నాడు. మరి అంత ముంగల రథాలు తగలబెట్టినప్పుడు కానీ, రాముల వారి శిరఛేదం చేసినప్పుడు కానీ మరి అవన్నీ అంతా చేశారు. హిందుత్వం మీద దాడి చేసింది ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన హిందువులు సక్రంగా నిద్రపోయారా? ఇప్పుడు ఎక్కడో దేనికండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు ఉండాల్సిన నెంబర్స్ ఎంతమంది? జగన్మోహన్ రెడ్డి పెట్టిన నెంబర్స్ ఏంది? తిరుమల గుడికి కూడా ఇలువ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పాలంటే దాదాపు 80 మందిని నెంబర్స్ పెట్టారు. అది 30 మందో 20 మందో 24 మందో ఉండాల్సిన నెంబర్ని 80 మంది పెట్టి హైకోర్టు మొట్టికాలేసేసి ఆ నెంబర్లు మొత్తం తీసేసింది. ఎంత అపవిత్రంగా చేయాలంటే హిందూ మతాన్ని. ఆయన ఎప్పుడైనా కానీ పట్టు వస్త్రాలు ఇయటానికి దంపతులతో ఎప్పుడైనా రావటం చూశారండి? ఎప్పుడైనా కానీ ఆయన ఒంటరిగా రావటం తప్పితే వేరే రకంగా హిందువుల గుడికి, దుర్గ గుడికి కానీ, తిరుమల రావటం కానీ, పట్టు వస్త్రాలు తీసుకొచ్చినప్పుడు కానీ సింగిల్ గా రావడం తప్పితే మరి హిందువో క్రిస్టియనో మరి ఏదో చెప్పలా. అప్పుడేమో ఓట్లు నమ్మడానికి స్వరూపానంద స్వామి గారి దగ్గరికి వెళ్ళేసి ఆయన అమ్మటుండి ఒక ముక్కు కళ్ళు మూసుకొని 3 మునుగులు మునిగి నేను హిందువుని అని చెప్పి జనాలను నమ్మబలికి అధికారంలోకి వచ్చాడు. తర్వాత ఏం జరిగింది? మళ్ళా పాత పాటే ఏది, మన భారత గారు కూడా బైబిల్ తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే మతం అంటే ఎవరిష్టం వాళ్ళండి, ఒకరి గురించి లేదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటల మటుకి వాళ్ళు చేసేది ఒకటి, మళ్ళీ జరిగేది ఒకటి. అది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకున్నాను. అంటే అసలు ఈ అలయన్స్ లో అంటే పవన్ కళ్యాణ్ కూటమి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉండటం పైన అంటే కలిసి ఉండటం వలన పవన్ కళ్యాణ్ కి లాభం ఉందా? ఇప్పుడు కలిసి ఉంటేనే కానీ అండి బీజేపీకి అయినా పవన్ కళ్యాణ్ గారికి అయినా కానీ టీడీపీకి అయినా కానీ కలిసి ఉండబట్టి ఈ 164 సీట్లు వచ్చినాయిగా. కలవకుండా ఎవరికి వాళ్ళు చేస్తే కనుక మరి ఎవరికి రావుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీకి కానీ అసలు రావు నా లెక్క ప్రకారంగా. ఇప్పుడు కలవబట్టే వాళ్ళు ఏదైనా కానీ బీజేపీకి ఎంపీ సీట్లు ఇవ్వనివి, ఈయన కూడా అఖండ మెజార్టీ రాని ఏదన్నా కానీ 164 సీట్లు వచ్చినాయి అంటే వాళ్ళు ముగ్గురు కలిసి చేయటం మూలన, మాట కలుపుకోవడం మూలనే కానీ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు కలిసి పోటీ చేస్తారు. వాళ్ళు ఏదో కళ్ళగంటున్నారు, ఇడిపోతారు, విడగొట్టాలని చూస్తున్నారు. అది జరగదని చెప్పి నేను కోరుకుంటున్నాను. బీజేపీ పవన్ కళ్యాణ్ పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ అనవసరంగా పవన్ కళ్యాణ్ వాడుకుంటుంది, పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతుంది, పవన్ కళ్యాణ్ ఆటలో ఒక పావులాగా ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. ఏం నిజమేనా? అంతా వచ్చి మాట్లాడండి. ఆయన లేకపోతే అసలు శుభ్రంగా బంగారం లాగా ఆయన ఉంటానే మాకు మంది అమరావతికి ఒక కళ వచ్చింది పవన్ కళ్యాణ్. అంతేగాని అందరూ బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అసలు అదేం లేదు. 3 పార్టీలు సమైక్యంగానే ఉన్నారు. మళ్ళీ అమరావతికి ఊపిరి వచ్చిందంటే కూటమి ప్రభుత్వం ఉంటానే అమరావతికి మళ్ళీ ఊపిరి వచ్చింది. కాదంటే పవన్ కళ్యాణ్ పైన అనవసరంగా హిందుత్వాన్ని రుద్ది బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ దగ్గర స్పీచ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎత్తిన హిందుత్వాన్ని పెడితే వీళ్ళందరూ కొట్టుకుంటారన్న విధంగా హిందుత్వాన్ని పవన్ కళ్యాణ్ పైన రుద్దుతున్నారు. అందరూ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ రైతులు కూడా ఓ సంతోషంగా ఉండాలి. 2 సంవత్సరాలు జగన్ కౌలు అయిపోయినా కానీ బాబు గారు వచ్చినాక ఒక నెలలోనే మాకు కౌలు వేసాడు.
మళ్ళీ 5 సంవత్సరాలు కౌలు ఇస్తానని డెవలప్ చేసిన కౌలు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో నేను హిందూనే అని చెప్తున్నాడు, నమ్ముతావా? అసలు ఆయన నమ్మరండి. ఆయన తలకి తపస్సు చేసినా కానీ ఆయన ఎవరు నమ్మరేక. చేసిన పని ఏది వెనకంటే వాళ్ళ నాన్న బట్టి చేశారు. ఇవాళ ఎవరు నమ్ముతాడండి? ఇక్కడ ఈ వరద 13 జిల్లాలు నాశనం చేసింది కాక 29 రైతులు కూడా నాశనం చేశారు. అది తప్పు. అసలు ఆయన ఏ విషయాన్ని కూడా ఆయన కలవటానికి ఆయనకు అవకాశం లేదు. ఇక 3 రాజధానులు అన్నాడు ఎవడుండే. మనము రాముడు ఏకపర్తివతి అట్లానే ఒక రాజధాని ఒక స్టేట్. ఇప్పుడు జమిని ఎన్నికలు అంటున్నాడు, ఒకే ఎన్నికలు అంటున్నాడు. మరి దానికి కూడా మరి ఒక రాజధానే కదా, అదే అమరావతి. కేవలం బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటుంది. పవన్ కళ్యాణ్ ని అనవసరంగా ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేలా చేస్తుందని చెప్పి ఈ రోజు కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి హిందుత్వాన్ని పవన్ కళ్యాణ్ పైన రుద్దింది అనవసరంగా అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే కొంతమంది అంటారండి, అవి 3 సమానంగా కుయ్యడానికి చేస్తున్నాయి అతని కానీ కొంత దుర్ప్రచారం చేస్తున్నారులే. చేసినా చంద్రబాబు ఏం లేదు సర్దుకొని 3 పార్టీలని సమానంగా తీసుకెళ్తాడు ఆయన. అంతేగాని వాళ్ళు వీళ్ళని తెలుగుదేశం తక్కువ బీజేపీ తక్కువనే ఉండదు, సమానంగా తీసుకెళ్తాడు. వాళ్ళు ఏదైనా ఘర్షణలు జరుగుతాయిలే ఓళ్ళలో చిన్నవి. వాళ్ళ అధికారం ఉంటే వాళ్ళు వీళ్ళని అవన్నీ సమదిద్దుతారు. అది ఏమి లేదు, బ్రహ్మాండంగా చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇక దానికి ఆటంకం లేదు. వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా చిన్న ఘర్షణలు ఉంటాయి, అవి ఏమి ఉండవు. రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోయింది. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ఎత్తిన హిందుత్వాన్ని పేరు పెట్టి రాష్ట్రం మీద వదిలేసింది అంటున్నారు. కొంచెం చూస్తారులే బీజేపీ కూడా, మేము పుంజుకోవాలని చూస్తున్నారు. అది నష్టం అంటే కొన్నాళ్ళు చూడాలి కదా. ఇప్పుడు మనం కూడా ఇప్పుడే తొందరపడకూడదు కదా. ఇప్పుడు మోడీ గారు పైన ఉన్నాడు, మనం జాగ్రత్తగా మన రాష్ట్రం కొంచెం బీదల్లో ఉంది. బీదలో ఉన్నప్పుడు మనం సర్దుకోవాలా. వాళ్ళ మీద మనం కష్టపడితే అది సాగో, డబ్బులు రావు. మనకి జాగ్రత్తగానే ఉండి అందరిని కలుపుకొని పోతే బాగుంటదని, అది మనకి మంచిది. లాభం కాదు. ఆయన కూడా దీంట్లో ఉంటేనే, ఆయన కూడా ఏమంటున్నాడు, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటేనే మరి పని చేసింది అంటున్నాడు. చంద్రబాబు ఉంటేనే మరి 15 ఏళ్ళు. ఇప్పుడు ఆయన చంద్రబాబు లేకపోయినా ఆయన ఒక్కడోళ్ళేం కాదు, స్వచ్ఛంగా దాని వల్ల ఏం కాదు. చంద్రబాబు ఉంటేనే ఆయన కూడా మంచి పని పేరు వస్తుంది. చంద్రబాబు చేస్తారు, ఇద్దరు కలిసి చేస్తారు, ముగ్గురు. అది ఒక 10 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి వైసీపీ వాళ్ళందరూ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సరైన హిందూ, జగన్మోహన్ రెడ్డి కూడా హిందూనే, జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రులు కూడా హిందువులే అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గతంలో రథాలు తగలబడినప్పుడు, రాములు విగ్రహాలు తగలబడినప్పుడు ఏమైపోయింది? అవన్నీ లేవండి. హిందూ కాదు అసలు ఆయన. ఆయన క్రిస్టియన్. హిందూ రథాలు గుళ్ళు ఎన్ని తగలబడ్డాయి? కనీసం ఒక్కటన్నా ఖండించాడా? చెప్పులే. ఆయన హిందుత్వ మతం అయితే ఒక్కటన్నా రథం తగలబెడితే మళ్ళీ కొత్త రథం తెస్తారంట. ఇప్పుడు నిన్ను తగలబెడతావయ్యా, నేను కొత్త మనిషిని తేవచ్చుగా. అట్నే అది కొత్త మనిషి కాదు, ఎగ్గిరం మన పూర్వత కాలంగానే ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి మాట్లాడితే కొంతమంది పవన్ కళ్యాణ్ ని అనవసరంగా ఉపయోగించుకుంటుంది భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ కావాలని రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. ఏంటి నిజమేనా? అట్లా ఏం లేదే. పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని దానికి ఎటువంటి సంబంధం ఏం లేదు. అట్లా వాడుకొని వదిలేసే ఉద్దేశం కానీ ప్రభుత్వానికి ఏముంటది. వాళ్ళిద్దరితో ఈ రెండు కూడా ఉమ్మడి కూటమిలో భాగాలు, కూటమి పార్టీలు. సో వాళ్ళ అన్వయంగా వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని దీంట్లో యూజ్ అండ్ త్రూ అనేది ఉండదు కదా. అంటే అసలు బీజేపీతో కలిసి ఉండటం వల్ల పవన్ కళ్యాణ్కి ఏమైనా లాభం ఉందా? సార్, ఇప్పుడు మీ నాన్నగారితో మీరు కలిసి ఉండటం అనేది లాభం ఉందా నష్టం ఉందా అని దానికి ఆన్సర్ ఎలా చెప్తారు? ఇప్పుడు బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు నీ విడదీసి ఎలా మాట్లాడతారు? ఇప్పుడు 3 ఉమ్మడి కూటమి, 3 కలిసి ఒక టీమ్గా ఫామ్ అయినాయి. సక్సెస్ గత కాలంలో చూస్తున్నాం. సో వాళ్ళు ఒక ఎజెండాగా వెళ్తున్నారు. సో బయట ప్రపంచం అనేది వాళ్ళ అభిప్రాయాలు వేరైనా కూడా వాళ్ళ విధానం ఒకటే నడుస్తుంది కదా. వేరే ఛానల్లోనో ఇంకొకటో ఇట్లా కానీ వాళ్ళ అభిప్రాయం ఒకే నడుస్తుంది. హిందుత్వం గురించి ఈ మధ్య కాలంలో ఒక 10 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బుట్లు పెట్టుకున్న ఫోటోలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా స్వాముల దగ్గరికి వెళ్ళిన ఫోటోలు బాగా వైరల్ అవడం చూస్తూ ఉన్నాం కదా. మరి గతంలో ఆ పరిస్థితులు ఉన్నాయా? ఏదైతే ఇప్పుడు చెప్తున్నట్టుగా హిందుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడని వైసీపీ సోషల్ మీడియా చెప్తున్నట్లుగా ఆ పరిస్థితులు ఉన్నాయా గతంలో? హిందుత్వం సార్, ఈ రోజు హిందుత్వం మతము, హిందుత్వము అనేది ఈ రోజు పుట్టింది కదా సార్. గత ఎన్నో వందల సంవత్సరాల నుంచి కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో పెట్టండు అనేది ఈ రోజు చెప్తున్నారు. అంతకుముందు హిందుత్వం లేదా? గత 5 సంవత్సరాలు కానీ, అంత 10 సంవత్సరాలు కానీ మతం అనేది లేదా? హిందుత్వం కానీ, క్రిస్టియానిటీ కానీ, మైనారిటీస్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజే వచ్చినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందుత్వాలు లేదంటే కులాలు, మతాలు ఈ రోజు మనం డిస్కస్ చేయటం ఏముంది? గతంలో కూడా ఉంది కదా మతాలు కానీ ఇవన్నీ కూడా. దాన్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ పెడుతుండా ఏంటంటే ఆయన హిందువుగా ఆయన అభిప్రాయం ఆయన చూసుకుంటుండు. సో ఆ విధంగా ఒక కూటమి పార్టీ పరంగా ఆయన ముందుకెళ్తాడు. అంతేగాని ఈరోజు ఆయన చెప్పిన విధంగా సోషల్ మీడియాలో చెప్పినట్టుగా ఎటువంటి మత విద్వేషాలు కానీ, రెచ్చగొట్టే విద్వేషం కానీ ఆయనకి అలాంటి అలవాటు ఏం లేదు. ఆ వేలో లేదు ఆయన మార్గం కూడా. గతంలో ఒక రథం తగలబడినప్పుడు కానీ, లేదంటే రాములూరు తల పగలగొట్టినప్పుడు కానీ, లేదంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పగలగొట్టినప్పుడు కానీ ఎక్కడా కూడా మాట్లాడి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒకసారి అంటే పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని ఒకసారి పట్టుకున్న తర్వాత నేను హిందువుని అని
చెప్పి బయటకు వచ్చి చెప్పడం కరెక్టేనా? కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఈరోజు ఏదో ఈ టెంపుల్కి వెళ్తానని చెప్పేసి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టడం అనేది ముమ్మాటికి తప్పండి. ఇప్పుడు గతంలో చాలా జరిగినాయి. గతంలో మతాలకు సంబంధించిన రెచ్చగొట్టే కార్యక్రమాలు జరిగినాయి. మన దగ్గర కూడా దేవస్థానాలు కొన్ని దొంగతనాలు జరిగినాయి, రథం తగలబెట్టారు, కొన్ని టెంపుల్స్ పడగొట్టారు. అప్పుడు లేని మతం అనేది ఈ సడన్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళిన తర్వాత రావడం అనేది మన దురదృష్టం అండి. అలాంటి వేరే ఉద్దేశం అంటే ఇప్పుడు ఈ విధంగా రెచ్చగొట్టడం వల్ల కూటమిలో ఏమైనా చీలికలు వచ్చే అవకాశం ఉందా? వాళ్ళెవరో రెచ్చగొట్టడం వల్ల కూటమికి ఎటువంటి ఇబ్బంది ఏముండదండి. అలాంటిది ఏం లేదండి. కేవలం ఏంటంటే ఎవరో తెలియకుండా మాట్లాడటం తప్ప ఎటువంటి విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ ఉండవండి.